కొండా సురేఖ ఈ ఎపిసోడ్ అందరికీ తెలుసు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి హడావిడి ఇంకోవైపు కొనసాగుతుంటే ఇంకా రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశం. అయితే ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ఏం చర్చిస్తున్నాం అంటే, నిన్న తెలంగాణ కేబినెట్ జరిగింది. అంతకుముందే సచివాలయానికి వెళ్ళింది, సచివాలయంలో కూర్చున్నది. అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడిన కొండా సురేఖ గారు డైరెక్ట్గా కూడా మీనాక్షి నటరాజన్ గారికి ఫోన్ చేయడంతో మీనాక్షి నటరాజన్ని కలిసేందుకు వెళ్ళారు. ఆ కలిసినటువంటి సందర్భంలో మరి నా కుటుంబం పైన కొందరు మంత్రులు కావాలని టార్గెట్ చేస్తున్నారు, కొందరు రెడ్డి మంత్రులు టార్గెట్ చేస్తూ ఉన్నారు నన్ను, అండ్ నా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. నాకు సంబంధించినటువంటి ఓఎస్డీని తొలగించారు. సరే, ఓకే, దానికి సంబంధించి వాస్తవం ఉన్నప్పుడు ఆయన ఒకవేళ నిజంగానే ఏది డెక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి యజమానులను గన్నులతో బెదిరించినప్పుడు, మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయనకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసి అప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తే దాన్ని ఖచ్చితంగా అప్పగించేటువంటి వాళ్ళం. కావాలని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా పైన. మరి మీరు ఇది ఖచ్చితంగా కూడా ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది కావాలని ఒక బీసీ మహిళా మంత్రి పైన కావాలని కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు మంత్రులంతా కూడా. ఒకరిపైన ఒకరు బురద జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నా యొక్క శాఖకు సంబంధించి ఇతర మంత్రులు నా శాఖల్లో మీటింగ్ పెట్టడం, నా శాఖకు సంబంధించిన పనులపై ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా సరైన పద్ధతి కాదు, కావాలని నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారికి నిన్న కొండా సురేఖ గారు కంప్లీట్గా కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి, ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా సమాచారం అయితే ఉన్నది. ఇక దాని తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటంటే, నిన్న జరిగినటువంటి క్యాబినెట్కి సంబంధించిన విషయంలో క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ వెళ్ళలేదు. కొండా సురేఖ వెళ్ళలేని పక్షాన కొండా సుష్మితకు సంబంధించి కొండా సుష్మిత రేవంత్ రెడ్డిపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డితో పాటుగా రెడ్లందరినీ కూడా రెడ్లందరూ కలిసి బీసీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు, బీసీ మహిళ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీసీలను అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రెడ్డిస్ అందరినీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొండా సుష్మితతో క్షమాపణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, అండ్ దాంతో పాటుగా వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ని ఏది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా ఒక సమాచారం అయితే అంతా ఉంది. అండ్ దాంతోపాటుగా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలన్నటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక సిట్టింగ్ మంత్రి తనపై, తన కుటుంబంపై దందాలు, రౌడీలు, గూండాలు, సెటిల్మెంట్లు అని చెప్పేసి ఆరోపణలు చేసుకుంటూ తన కూతురు ఆరోపణలు చేస్తే, మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాపైన ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజల దగ్గర నా విలువ ఏముంటుంది, రాష్ట్ర ప్రజలు నన్ను ఏ విధంగా చూస్తారు, రాష్ట్ర ప్రజలు నాకు ఏమైనా కనీసం విలువిస్తారా, విలువనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా కూడా దీనిపైన ఏఐసిసి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి, కంప్లీట్గా కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉన్నది. బట్ దానిపై ఏం జరుగుతుంది అనేది చూడాలి. అండ్ దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టితో మాత్రం కొండా సురేఖ సన్నిహిత్యంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అండ్ నిన్న కూడా బట్టితో కొండా సురేఖ భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కొండా సురేఖ కుటుంబానికి బట్టి సపోర్ట్ ఉన్నట్టుగా కూడా సమాచారాలు అయితే అందుతూ ఉన్నాయి. నిన్న సెక్రటరీకి వెళ్ళినటువంటి కొండా సురేఖ నిన్న మనం బట్టిని కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. వారి కుటుంబానికి అండగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీసీ మహిళ ఇంటికి పోలీసులు వెళ్ళడం ఏంటి, అక్కడ ఆ ఇంటికి సంబంధించి మంత్రి పదవిలో ఉన్నప్పుడు సెక్రటరీని ఎందుకు తొలగించారు అన్న దానిపైన కూడా కొంత మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అందరూ బీసీ మంత్రులు కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కావాలని ఒక బీసీ మహిళా మంత్రిని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి చర్చిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మరోవైపు మనం చూస్తే ఈ అంశం మరి చినికి గాలివాన అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఇది అంశం అంతా కూడా రెడ్డి వర్సెస్ బీసీలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొండా సుష్మితతో కంప్లీట్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించాలి, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి, రెడ్డిలందరికీ కూడా క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్ను కంప్లీట్గా వ్యక్తపరుస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఎక్స్టర్నల్గా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత
ఈ అంశానికి సంబంధించి వెనుకకు తగ్గుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అధిష్టాన పెద్దలతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కొండా సురేఖను బర్తరఫ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కార్యక్రమాలు కార్యాచరణలు చేస్తున్నట్టుగా కూడా కొన్ని సమాచారాలు అయితే అందుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనా 1-2 రోజుల్లోనే దీనిపైన ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.